Next problem. Will a pendulum clock gain or lose time when taken to the top of a mountain? ఇది ప్రాబ్లం. దీన్ని పెండులం క్లాక్ అంటాం. ఈ పెండులం క్లాక్లో ఈ పెండులం టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ కరెక్ట్ టైం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మౌంటైన్ మీదకి తీసుకెళ్తే కరెక్ట్ టైం చూపిస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఈ పెండులం టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది కాబట్టి దానికి కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్కి ఫార్ములా రాద్దాం. సో టైం పీరియడ్కి ఫార్ములా T is equal to 2π into root of L by G. ఇక్కడ 2 అనేది కాన్స్టాంట్, π అనేది కాన్స్టాంట్. పెండులం క్లాక్లో L అనేది ఎప్పుడూ కాన్స్టాంట్గానే ఉంటుంది కాబట్టి L కూడా కాన్స్టాంట్. కానీ దీన్ని మౌంటైన్ మీదకి తీసుకెళ్తున్నాం కాబట్టి ప్లేస్ చేంజ్ అవుతుంది. ప్లేస్ చేంజ్ అవుతుంది కాబట్టి G అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది, అది కాన్స్టాంట్గా ఉండదు. కాబట్టి 2πL మాత్రమే ఇక్కడ కాన్స్టాంట్స్. సో కాన్స్టాంట్స్ని తీసేయదలుచుకుంటే ఈజ్ ఈక్వల్ టు బదులు ప్రపోర్షనల్ సింబల్ పెడతాం. కాబట్టి దీన్ని ఎలా రాయాలి? T ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√G. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ ఈ మనకి ఈజీగా ఉండడానికి దీన్ని మొత్తాన్ని 1/, అని రాసుకుంటాను. అంటే 1/T ప్రపోర్షనల్ టు, దీన్ని కూడా 1/, అని రాయాలి. 1/√G అంటే G ఎలాగో పైకి వెళ్ళిపోయి న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ 1/Tని రెసిప్రోకల్ ఆఫ్ ద టైం పీరియడ్ అంటాం. ఆ రెసిప్రోకల్ ఆఫ్ ద టైం పీరియడ్ని ఫ్రీక్వెన్సీ అంటాం, ఎంతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి దీని అంతటి బదులు మనం n అని రాసుకోవచ్చు. సో n ఈజ్ ప్రపోర్షనల్ టు √G వస్తుంది. సో ప్రపోర్షనల్ అంటే ఒక దాని వాల్యూ డిక్రీజ్ అయితే రెండో దాని వాల్యూ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పెండులం క్లాక్ని మనం మౌంటైన్ మీదకి తీసుకెళ్తున్నాం. మౌంటైన్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. ఆ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ తగ్గడం వల్ల ఇక్కడ చూపించేటువంటి టైం కూడా తగ్గిపోతుంది. సపోజ్ టైం 10 అయ్యి ఉంటే మౌంటైన్ మీద ఇది మనకి 9:40నో 9:50నో చూపిస్తుంది. సో మౌంటైన్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఫ్రీక్వెన్సీ అంటేనే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. ఆ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ఇక్కడ చూపించేటువంటి టైం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇది మనకి ఉండాల్సిన టైం కంటే తక్కువ టైం చూపిస్తుంది. అదే ఇక్కడ రాస్తాను నేను. When the pendulum clock taken to the top of a mountain, the acceleration due to gravity decreases, and so the frequency also decreases. That means the number of oscillations decreases. Hence, it loses
ఇలా ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేస్తాం.